హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నీలిమేఘాల్లో ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. ఏం స్వీటా అనుకుంటున్నారు కదా? అదేనండి, బాదం హల్వా. సో ఇప్పుడు మనం బాదం హల్వాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బాదం పప్పుని నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు టైం ఉంది అనుకుంటే ఒక 5-6 అవర్స్ మామూలు వాటర్లో నానబెట్టుకోవాలి. లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్లో బాదం పప్పు వేసుకుని ఒక 1 ఆర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి నానిన తర్వాత దానిపై ఉన్న పొట్టు తీసేసి వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బాదం పప్పు థిక్ పేస్ట్గా అయ్యేలా సరిపడా పాలు పోసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 5-6 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో ఈ బాదం పప్పు పేస్ట్ వేసుకుని దగ్గరుండి మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం సేపటికి బాదం పప్పు పేస్ట్ నుంచి నెయ్యి సెపరేట్ అవుతుంది. అంతేకాకుండా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ టైంలో మనం అందులో ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మన బాదం పేస్ట్ థిక్నెస్ అనేది తగ్గుతుంది. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే దాని నుంచి నెయ్యి అనేది సెపరేట్ అవుతుంది. అంతే, మన బాదం హల్వా తయారైపోయింది. ఈ టైంలో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేపుకొని డైరెక్ట్గా బాదం హల్వాలో మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే సర్వ్ చేసుకున్నప్పుడు పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అంతే, చిటికలో బాదం హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.